అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగా కుటుంబంలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడు వాయు తేజ్ కొణిదెల పుట్టి 3 నెలలు పూర్తయిన సందర్భంగా ఒక స్పెషల్ సెలబ్రేషన్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఈ జంట తమ చిన్నారి కోసం స్వయంగా ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని బేకింగ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ అమ్మ నాన్న కలిసి తమ చిన్నారి జాయ్ కోసం ఎంతో ప్రేమతో జాగ్రత్తతో ఏదో స్పెషల్ వంటకం చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ వీడియోలో వరుణ్, లావణ్య కలిసి ఎంతో ఉత్సాహంగా వంట చేస్తూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని, తండ్రిగా తల్లిగా తమ బాధ్యతను చాటి చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్లో జన్మించిన ఈ చిన్నారికి ఇటీవల వాయు తేజ్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. వరుణ్, లావణ్యల ఈ క్యూట్ వీడియో చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం #VT15 పనుల్లో బిజీగా ఉండగా వ్యక్తిగత జీవితంలో మాత్రం తండ్రిగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో యువ నటుడు రోషన్ కనకాలకు అండగా నిలిచారు. హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో గురువారం రాత్రి జరిగిన మోగ్లీ చిత్ర సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకకు ఆయన హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రోషన్ కనకాల కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంపై అల్లు అర్జున్ తన మద్దతును ప్రకటించడంతో సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగింది. ప్రీమియర్ వేడుకలో బన్నీ సందడి చేయడంతో అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా నటించగా బండి సరోజ్ కుమార్, హర్ష చముడు కీలక పాత్రలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అడవి నేపథ్యంలో సాగే ఒక విభిన్నమైన రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తన ప్రేయసిని రక్షించుకోవడానికి ఒక గిరిజన యువకుడు చేసే పోరాటం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం వృషభ నుండి తండ్రి కొడుకుల బంధాన్ని చాటి చెప్పే హృదయానికి హత్తుకునే పాట శుక్రవారం విడుదల కానుంది. చిత్ర బృందం అప్ప అనే సాంగ్ ను విడుదల చేస్తుంది. శామ్ సియ సంగీతం అందించిన ఈ పాట తండ్రి కొడుకుల మధ్య ఉండే విడదీయలేని బంధాన్ని, కథలోని లోతైన భావోద్వేగాలను ఆవిష్కరించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. కన్నడ దర్శకుడు నందకిషోర్ ఈ పీరియడ్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, రోషన్ మేకా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి మలయాళం మరియు తెలుగులో నిర్మించారు. ఇది హిందీ, కన్నడ మరియు తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. మోహన్ లాల్ ఇందులో పవర్ఫుల్ వారియర్ కింగ్ పాత్రలో కనిపించనున్నారు. కార్తీ హీరోగా నటించిన వావాత్యార్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను నిలుపుదల చేస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ నెల 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. గతంలో పారిశ్రామికవేత్త అర్జున్ లాల్ సుందర్ దాస్ వద్ద స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా 10.35 కోట్లు అప్పు తీసుకున్నారని, ఆ మొత్తం ప్రస్తుతం 21.78 కోట్లయిందని, దాన్ని చెల్లించాలంటూ నిర్మాతకు ఉత్తర్వులు ఇవ్వాలని అర్జున్ లాల్ ఆస్తిపై నియమితులైన నిర్వాహకుడి తరఫున మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా విడుదలకు స్టే విధించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్కు ఇంతకు ముందు విచారించిన హైకోర్టు సినిమా విడుదలకు స్టే విధించింది. ఈ పిటిషన్ మరోసారి విచారణకొచ్చింది. పలుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ జ్ఞానవేల్ రాజా అప్పు తిరిగి ఇవ్వలేదని, కనుక ఆయన ఆస్తులను జప్తు చేయాలంటూ ఆస్తి నిర్వాహకుడి తరఫున హాజరైన లాయర్ వాదించారు. జ్ఞానవేల్ రాజాకు కోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చిందని, ఇకపై మళ్లీ అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపి అప్పు తిరిగి చెల్లించే వరకు విడుదల చేయకూడదని నిషేధం విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్విచ్చింది. మరోవైపు త్వరలోనే విడుదల అంటూ నిర్మాణ సంస్థ తాజాగా పోస్ట్ పెట్టింది. కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రముఖ రచయిత సత్యానంద్, డైరెక్టర్ జయంత్ సి పరార్జీని చాలా రోజుల తర్వాత తాను కలిసినట్లు సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండెట్టి తెలిపారు. వాళ్ళిద్దరినీ తాను కలవడానికి కారణం డైరెక్టర్ విఎన్ ఆదిత్య అని చెప్పారు. పలకరింపు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. అలాంటి బంధమే మాది. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన ప్రముఖ రచయిత సత్యానంద్ గారంటే నాకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా మా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన లెజెండరీ రైటర్ సత్యానంద్ గారితో కలిసి దిగటం మరింత సంతోషంగా ఉంది. అలాగే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న
జయన్ సి పరార్జీన్ గారితో తన మొదటి సినిమాతో ఏర్పడిన పరిచయం అతి తక్కువ కాలంలోనే స్నేహంగా మారింది. కలిసిన సందర్భాలు తక్కువైనా ఎప్పుడు కలిసినా అంతే ఆప్యాయతతో మాట్లాడుకుంటాం, అంతే ప్రేమను పంచుకుంటాం. అలాంటి సందర్భం గురువారం జరిగింది. దర్శకులలో నాకు మంచి మిత్రుడైన విఎన్ ఆదిత్య మేం ముగ్గురం కలిసి ఫోటో దిగే సమయానికి మిస్ అయినా ఈ రోజు మా ముగ్గురు కలయికకి కారణం మాత్రం ఆయనే అంటూ సురేష్ కొండెటి పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 చిత్రానికి విడుదల ముందు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్లు ప్రారంభం కానుండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అఖండ 2 సినిమాకు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వటం, టికెట్ ధరలు పెంచుకోవడానికి వీలు కల్పించడానికి సవాల్ చేస్తూ అడ్వకేట్ పాధురి శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ జీవోను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర హోంశాఖ, చిత్ర నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన ఈ భారీ యాక్షన్ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గురువారం రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు బండి సరోజ్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సెన్సార్ బోర్డుకు సెన్సార్ అధికారికి బహిరంగంగా క్షమాపణ తెలిపింది. ఈ మేరకు సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ సెన్సార్ బోర్డు సభ్యులు తమ సినిమా చూసి భయపడ్డారని, అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఎవడ్రా వీడి పర్ఫార్మెన్స్ ఏంటి, వీడు రూత్లెస్ కాప్ లాగా నటించలేదు, నా ముందు రూత్లెస్ కాప్ ఉన్నాడని భయపడ్డాను అని సెన్సార్ అధికారి అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తక్షణమే స్పందించింది. బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా, ఉద్దేశపూర్వకం కాదని స్పష్టం చేసింది. సెన్సార్ ప్రక్రియ పట్ల, బోర్డు సభ్యుల పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, వారు బాధ్యతతో వ్యవహరించే సమర్థులైన నిపుణులు అని ప్రకటనలో పేర్కొంది. ఆ వ్యాఖ్యలను అన్ని ప్రచురించిన కంటెంట్ నుండి తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. నిర్మాణ సంస్థ ప్రకటనతో పాటు నటుడు బండి సరోజ్ కుమార్ కూడా సోషల్ మీడియా వేదికగా తన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు. నా భావ వ్యక్తీకరణ శైలికి సెన్సార్ బోర్డు ఆఫీసర్ గారికి నా బహిరంగ క్షమాపణలు అని ట్వీట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సెన్సార్ బోర్డుకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో వారి సహకారాన్ని, మద్దతును కొనసాగించాలని కోరింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమాలోని తొలి పాట చిక్రీ చిక్రీ అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా నిర్మాత వెంకట సతీష్ కిలారు ఒక ప్రత్యేకమైన నోట్ను విడుదల చేశారు. వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్న కిలారు ఈ పాటపై ప్రేక్షకులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. చిక్రీ చిక్రీ పాట విడుదలైన 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన భారతీయ పాటగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట యూట్యూబ్లో 150 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 1.8 మిలియన్లకు పైగా లైక్లు సాధించి యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై వంటి అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇది గ్లోబల్ యూట్యూబ్ చాట్ లో అగ్రస్థానంలో ఉంది. మిలియన్ కు పైగా రీల్స్ మరియు షార్ట్స్ లో ఈ పాటను ఉపయోగించి అభిమానులు తమ ప్రేమను తెలియజేశారు. ప్రేక్షకుల నుంచి అందించిన అద్భుతమైన రెస్పాన్స్ కారణమైన కీలక బృందానికి నిర్మాత సతీష్ కిలారు కృతజ్ఞతలు తెలిపారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ తమ డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చినందుకు ధన్యవాదాలు. ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు సానా, ఈ గ్లోబల్ మ్యూజికల్ స్టార్మ్ విజనరీ డైరెక్షన్ కు గాను కృతజ్ఞతలు. సినిమాటోగ్రఫర్ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూరి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, కొరియోగ్రఫర్ జానీ మాస్టర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఐవీ ఎంటర్టైన్మెంట్, టీ సిరీస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ లకు వారి నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు. ఈ విజయం పెద్ద సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ చిత్రం మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అని సోషల్ మీడియాలో స్పెషల్ నోట్ ద్వారా వెంకట సతీష్ కిలారు పేర్కొన్నారు. అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 12A రైల్వే కాలనీ. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు సడన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి కుమార్, గెటప్ శ్రీను, వైవా హర్ష తదితరులు నటించారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఆనంద్ మహీంద్రాను చూస్తుంటే ఎన్నో విషయాల్లో రతన్ టాటా గుర్తుకొస్తారని అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కార్యక్రమంలో
ఆయనతో దిగిన ఫోటోను చిరు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. డియర్ ఆనంద్ మహీంద్ర, మీ వినయం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం నిజంగా ఆదర్శనీయం. మీరు ఎన్నో విషయాల్లో రతన్ టాటాను గుర్తుకు తెస్తారు. ఆయన తన విలువలతో గొప్ప వ్యక్తిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మీరు కూడా అలానే అనిపిస్తారు. సేవా కార్యక్రమాలపై మీ నిబద్ధత ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అని చిరంజీవి రాసుకొచ్చారు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాజాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ గురించి కూడా చిరంజీవి తాజాగా పోస్ట్ పెట్టారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భాగంగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి కూడా ప్రాముఖ్యతనిస్తున్నారు. హైదరాబాద్ ను ఫిలిం, ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది. హైదరాబాద్ పై ప్రపంచ సినిమా దృష్టి సారిస్తుందని విశ్వసిస్తున్నా అని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 ప్రీమియర్స్ మరికొన్ని గంటల్లో ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్, శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. సంబంధిత వీడియోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. All the actors in the film that I've worked with, Harsha, ఇప్పుడు వెళ్ళారు కానీ చాలా ఫన్ చేశాను. సత్య గారు, అఫ్ కోర్స్ సత్య గారితో నాకు చాలా సీన్స్ ఉన్నాయి, చాలా మంచిగా జరిగింది. యూ లాఫ్ సో మచ్. సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పీకింగ్ సచ్ స్వీట్ వర్డ్స్ ఫర్ మీ. చెప్పాను. ఇనాయా, లవ్లీ వర్కింగ్ విత్ యూ. శ్రీను గారు, చాలా మంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై 2 బ్యూటిఫుల్ రోజెస్, కుషిత, సచ్ ఎ క్యూటీ నో. మీరు ముగ్గురు ఒకసారి అన్యోన్యంగా కౌగిలించుకోరా, వాళ్ళందరూ చూస్తారు. ఏం చేయాలి? యూ ప్లీజ్, యూ 3 హగ్. ఈషా, వన్ మోరా, షూటింగ్ ఇది. కుషిత సచ్ ఎ క్యూటీ జెన్జీ గర్ల్. యూ సిరీస్లో మీరు కుషితకి చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి క్యారెక్టర్. ఐ హోప్ పీపుల్ రికగ్నైజ్ యూ ఫర్ యువర్ యాక్టింగ్ యాజ్ వెల్. Isha, I've gained a very good friend out of the series. She gets good balance in the series. And I had chala fun chesanu ee series lo. Every day shoot was like picnic for me because all of us played characters almost. I played my character very near to Rashi. And lastly, I think I covered everyone. Aisha Garu, thank you so much for giving us such nice costumes, all of us. Okay, hopefully I covered everyone. And I'm so sorry if I forgot any name. మన 3 రోజెస్ 13 డిసెంబర్కి రిలీజ్ అవుతుంది. ఆహాలో చూడండి, సపోర్ట్ చేయండి. యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ మీమ్ కంటెంట్ మీకు నచ్చింది వేసుకోండి. ఐ మీన్ మీమ్స్ అండ్ బజ్జీ సీన్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అవర్ సిరీస్ ఆన్ 13th. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ చెప్పరా? ఏమి వాళ్ళ కోసం ఏం చెప్పరా? కావాలా? సారంగియో. నాకు తెలిసి ఆవిడేదో ఒక దీనికి వైరల్ అయ్యారని చెప్పి తీసుకున్నాం, కానీ తర్వాత షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే నేనేదో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి యాక్టింగ్ ఎంత వస్తుందో అనుకున్నా, కానీ షీఈ్ అ వెరీ 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 గుడ్ యాక్ట్రెస్ అండ్ వెరీ కమిటెడ్. అందుకే ఇప్పుడు ఒక తమిళ సినిమా చేస్తున్నారు, ఒక మలయాళ సినిమా చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన నా నెక్స్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక గారికి, ఇంకో ఫిలిం హీరోయిన్ బాంద్వే గారికి, ఇంకో ఫిలిం హీరోయిన్ రూపా గారికి, అందరికీ కూడా ఏంటంటే నేను ఒకటే పెట్టుకున్నా, ఎంతమంది తెలుగు అమ్మాయిలు ఉంటే వీలైనంత వరకు మనం ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద అందరూ కూడా మన వాళ్ళు రాలేదు అని స్పీచ్లు ఇస్తారు, బట్ ఆచరణలో చాలా తక్కువ మందే చేస్తారు. అది వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బట్ నేను ఒకటే అనుకున్నా, మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి బై, అంతే కదా మనకు తెలిసింది. సో అందుకని అలాగని కేరళ నుంచి వచ్చిన సంయుక్త గారు కూడా మన అమ్మాయి, ఎందుకంటే ఆవిడ ఇక్కడ ఇల్లు తీసుకున్నారు. సో ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాళ్ళే. ఒక రాశి కన్నా గారు మణికొండలో ఉంటారు,
ఒక నిధి అగర్వాల్ నా ఫ్రెండ్ రాజ్యసభలో చేశారు. ఆవిడ బూజార్ అపర్ణ అని ఇల్లు ఎత్తుకుంటున్నారు. ఆవిడ ఇక్కడే ఉంటారు, సంయుక్త గారు కూడా. సో ఎవరైతే ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటారో వాళ్ళందరూ మన హీరోలపై, వాళ్ళందరికీ మనం జై కొట్టాలి. జై సంయుక్త గారు. ఎందుకంటే ఆవిడ చెప్పేయచ్చు, మనం ఫంక్షన్ రాగానే లేదండి నాకు అఖండ ప్రమోషన్స్ ఉన్నాయని చెప్పేయచ్చు. బట్ ఆ చెప్పలేదు కాబట్టి ఆవిడ మనసుకి షీఈ్ ద లక్కీ హ్యాండ్. ఆవిడ ఒక బింబిసారా చేసిన, ఒక విరూపాక్ష చేసిన, ఒక అఖండ చేసిన షీఈ్ ద, ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్తో అందరు మనసులు దోచుకున్నారు. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, రేపు ఆరు ఎల్లుండు ఇక్కడ అఖండ ప్రివ్యూ ఇక్కడ ఇదే స్క్రీన్ మీద చూస్తున్నాం. సో అది ఎలా దద్దరిల్లుద్ది అనేది, ఎందుకంటే నేను రాజాసాబ్ సింగిల్ రిలీజ్, సెకండ్ సింగిల్ రిలీజ్ చేయాలి. నేను మారుతి నిన్న మార్నింగ్ తమన్ దగ్గరికి వెళ్ళాం. తమన్ స్టూడియోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అదొక టైం పడుతుంది అని చెప్పి ఒక బీజిఎం వినిపించాడు అఖండ 2 నుంచి. అది తాను అంతే షేక్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. ఒక 10-15 మినిట్స్ అనగానే ఒక 1 hour 2 hours మా మైండ్లో రన్ అయింది. సో అది నెక్స్ట్ లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాలి, అవ్వలేదు. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటి చెప్పుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది December 12th రిలీజ్ అవ్వాలి 3 రోజెస్ అనేది. బట్ లాస్ట్ వీక్ అనేక చాకోస్ వల్ల అఖండ నందమూరి బాలయ్య బాబు గారిది రిలీజ్ అవ్వలేదు. ఈ వారం వస్తుంది. సో వీ వాంట్ లీవ్ దట్ డేట్ టు అండ్ డెడికేట్ టు బాలయ్య బాబు. సో అందుకే ఆహా అరవింద్ గారితో కూడా మాట్లాడాను. అన్స్టాపుల్తో ఒక రేంజ్ మనకి ఇచ్చిన బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అవుతుంటే లీవ్ దట్ డేట్ టు హిమ్, దట్ డేట్ బిలాంగ్స్ టు హిమ్. బికాస్ ద చాకోస్ అండ్ వాట్ ఎవర్ లాస్ట్ మినిట్స్ ఎందుకు చేశారో ఎవరు చేశారో అంత పక్కన పెడితే అన్నీ ఇదే చెప్తుంది. ఏంటంటే బాలయ్య బాబుకి ఆ డేట్ వదిలేద్దాం అనుకుని వీఆర్ రిలీజింగ్ దిస్ 3 రోజెస్. అంటే చంద్రుడికో నూలు పోగల, మనమేమి బాలయ్య బాబుకి కాంపిటీషన్ కాదు. బట్ దిస్ ఈజ్ అవర్ స్వీట్ గ్రాటిట్యూడ్ అండ్ స్వీట్ గెచర్ టు బాలయ్య బాబు గారు అండ్ సంయుక్త గారు, తమన్ గారు, బోయపాటి సీను గారు, బోయపాటి సీను అన్న, అందరి టీంకి కూడా వీఆర్ నాట్ రిలీజింగ్ 3 రోజెస్ ఆన్ OTT ఆన్ 12th. వీఆర్ రిలీజింగ్ ఆన్ 13th. ఎందుకంటే ఎవరైనా సరే ఒక కష్టంలో ఉన్నారు అంటే నిలబడే హీరోలు కొంతమంది ఉంటారు. సో ఆయన సినిమాకు కష్టం వచ్చింది అంటే సో అందరూ కూడా ఏకమవుతారు. సో వీఆర్ నాట్ రిలీజింగ్ 3 రోజెస్ ఆన్ December 12th. వీఆర్ రిలీజింగ్ ఆన్ December 13th. వీఆర్ రేపు సాయంత్రం December 11th నుంచి అన్ని US తెలుగు ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇట్స్ అఖండ ట్రాన్స్. అది అయిపోయిన తర్వాత మనం 3 రోజులు ఎంజాయ్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు బాలయ్య బాబు గారు అండ్ అఖండ టీమ్. అంటే ఓ పక్కన ఇక్కడ ఉన్నాను కానీ నా బ్రెయిన్ అంతా ఎక్కడో ఉంది. అన్నీ వచ్చేస్తాయి. అసలు ఏమీ కంగారు పడద్దు. మ్యాక్సిమం ఇంకా దాచుకునేది ఏం లేదు. ఇంకా మీకు గ్యాపే ఉన్నాను నేను. ఎనీవే 3 రోజెస్ ఒక 3 years బ్యాక్ కరోనాలో ఒక చిన్న ఆలోచనలోంచి పుట్టిన ఈ 3 రోజెస్ వెళ్ళి అరవింద్ గారికి ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా బాగుందన్నారు. అప్పుడు దాని బాధ్యత SKN భుజాల మీద వేసుకున్నాడు. 3 రోజెస్లో వీళ్ళ 3 హీరోయిన్స్ అయితే కనిపించిన హీరో SKN. ఎందుకంటే నిజంగా హీరోనే, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఒక షో ఇవాళ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలన్నా దీన్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి. దీన్ని అంటే అంతే అద్భుతంగా యాక్చువల్గా నేను చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నట్టు అంత క్వాలిటీగా ఈ తక్కువ బడ్జెట్లో నిజంగా సినిమాటోగ్రాఫర్ కానీ డైరెక్టర్ కానీ చాలా వాళ్ళ విజన్ ఎంత బాగుందనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అట్లాగే ఈ సినిమాని దీన్ని 3 రోజెస్ని ఆహా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం నిజంగా ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా ఒక 3 అమ్మాయిల గురించి ఇంకొక 6 హీరోయిన్స్ వచ్చి నిలబడ్డారంటే నిజంగా గ్రేట్. ఈ సీజన్ని ఇంత బాగా క్వాలిటీగా రాసిన మా రవి అట్లాగే సందీప్
సందీప్ నిజంగా చాలా ఫ్యూచర్ ఉన్నాడు. ఆ, మా రవి ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాడు. తను సినిమా దీనికోసం గురించి ఎంత నిలబడ్డాడో తెలుసు నాకు. అలాగే ఇవాళ ఇక్కడున్న అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. సూర్య ప్రతిరోజు పండుగలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, ఇవాళ హీరోగా చూడటం చాలా హ్యాపీగా ఉంది. అంటే నిజంగా తెలుగు అమ్మాయిలందరినీ అందరూ చెప్తూ ఉంటారు తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తామని. ఎంకరేజ్ చేయటువంటి ఇది ఇలా చూపించడం స్టేజ్ మీద. అంటే నేను ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం అన్నీ చేసేటప్పుడు అట్లా తీసుకునేవాడిని, ఎందుకంటే డైలాగులు బాగా చెప్తారని అట్లా సంథింగ్. కానీ ఇలాంటి దాంట్లో ఇలా ఎంకరేజ్ చేయడంతో పాటు నిజంగా ఒక మలయాళీ అయ్యుండి ఆవిడ తెలుగు ఇంత ఫ్లూయెన్స్గా మాట్లాడడం నిజంగా మన గర్వకారణం. థ్యాంక్ యూ సంయుక్త. అట్లాగే ఇవాళ ప్రగతి గారు చాలా ఆవిడకి ఎమోషనల్ డే అవ్వచ్చు, అది నిజంగా మా అందరికీ కూడా కన్వే అయింది. మ్యామ్ మిమ్మల్ని అందరూ తిడుతున్నారని ఏమనుకోవద్దు, ఎందుకంటే అలా తిట్టకపోతే వాళ్ళు మీరు ఈ గోల్డ్ మెడల్ సాధించేవాళ్ళు కాదు, నేను రాజాసాబ్ తీసేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా చాలా వాళ్ళ పనులన్నీ మానుకుని మన కోసం టైం పెట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ పాజిటివిటీ అంతా చంపుకుని ఒక నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని వాళ్ళ బ్రెయిన్ అంతా నెగిటివ్ చేసుకుని ఒక మాట మాట్లాడి 4 తిట్లు తిడుతున్నారంటే అంత ఈజీ కాదు మేము. అది అలా అంత నెగిటివ్గా పాపం వాళ్ళ దగ్గర ఉన్నదే పంచుతున్నారు. వాళ్ళు ఇంకేం ఇవ్వగలరు చెప్పండి? అరే చాలరా ప్లీజ్ రా ప్లీజ్. రూపా, ప్రగతి గారు, బనితా రైట్, బాంధవి, సారీ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఏం చెప్పాలి ఎస్కేఎన్ గారి గురించి అయితే, ఆల్రెడీ ఆయన వైరల్ స్టార్. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ అబౌట్ ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు టుగెదర్, బికాస్ కొన్ని ఇయర్స్గా వాళ్ళు బేబీ లాంటి ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి దే ఆర్ బ్యాకింగ్ అ లాట్ ఆఫ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ అండ్ అందరూ మన వాళ్ళని క్యాస్ట్ చేస్తున్నారు, విచ్ ఈజ్ సో గుడ్. అండ్ తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడూ ఒక మంచి ఇమేజ్ ఉంది, అందరినీ మన వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు అండ్ బయట వాళ్ళని మన వాళ్ళని కూడా ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు, రైట్? కాదా? సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు. అండ్ మారుతి గారు రాజాసాబ్ ట్రైలర్ చాలా చాలా బాగుంది. ప్రభాస్ గారు హీస్ లుకింగ్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ హీస్ ఆల్రెడీ హ్యాండ్సమ్, సారీ. So I'm actually waiting for the movie and looking forward to it. All the best and congratulations. ఏంటి సాంగ్ రేపా? ఓకే, నేను చూస్తా. సో కమింగ్ టు ద డైరెక్టర్ కిరణ్ గారు, ఇది మీకు ఒక మంచి అంటే ఎక్కడ నేను లాస్ట్ టైం చెప్పినట్టే ఆయన ఒక డెబ్యూటాంట్ లాగా అస్సలు ఉండరు. చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా ప్రీ ప్రొడక్షన్ అంతా ప్రాపర్గా చేసి ఆయన చాలా చాలా బాగా షార్ట్ డివిజన్ ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్ ప్లాన్డ్. దిస్ విల్ బీ అ వెరీ వెరీ బిగ్ వన్ ఫర్ కిరణ్ గారు అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ కమింగ్ టు అవర్ రైటర్స్, రవి గారు, ఓ వావ్, రవి గారు అండ్ సందీప్ గారు, మీరు కూడా డబ్బులు ఇచ్చి ఉంటారు కదా. సో ఓకే, సో సందీప్ గారు అండ్ రవి గారు సీజన్ 1 చూశారు కదా, మంచి చాలా డైలాగ్స్ వైరల్ అయ్యాయి. సో ఇందులో కూడా చాలా చాలా డైలాగ్స్ అండ్ సీన్స్ చాలా వైరల్ అయితే. అండ్ మీరు కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్, రాశి, ఓకే, సో రాశి, కుషిత, సూర్య, హర్ష ఎస్పెషలీ, ఎందుకంటే మేము సీజన్ 1 నుంచి మేమిద్దరము మళ్ళీ సీజన్ 2లో ఉన్నాము. ఈసారి మా ఇద్దరిది ఫుల్ రివెంజ్ మోడ్ ఉంటుంది. యూ గైస్ హ్యావ్ టు వాచ్ ఇట్, చాలా బాగుంటుంది. ఇద్దరం ఇట్లా క్యాట్ అండ్ మౌస్ లాగా ఉంటుంది మొత్తం. ఇట్ విల్ బీ వెరీ ఫన్. కుషిత పర్సనలీ బికాస్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్టర్, మీరు చూస్తున్నారు కదా ట్రైలర్లో, టీజర్లో కూడా, షీఈ్ అ వెరీ వెరీ గుడ్ యాక్ట్రెస్. అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ సోషల్ ట్రోలింగ్ ఐ సీ ఆన్ హర్, షీఈ్ అ వెరీ స్వీట్ గర్ల్. అండ్ ఇంకోటి, బికాజ్ మేము లైమ్ లైట్లో ఉంటాం కాబట్టి మమ్మల్ని అంతా ట్రోల్ చేస్తారు. సో హౌ షీ ఫేసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. షీఈ్ వెరీ కరేజియస్.
I'm just hoping that she would, come out of all these things and annitni face chesi she'll come out stronger. So all the best, Kushita. And Surya, నేను ఫస్ట్ టైం సూర్యతో వర్క్ చేస్తున్నా. It was lovely working with you and all the best for your future projects. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.